ఇంత జల్దీ పోతున్నావు వై? ఇంత జల్దీ ఏముందని ఒక రోజు ముందు మీ అమ్మగారి ఇళ్ళ పోరా మీరు? బాగున్నారమ్మా? సో గైస్, ఇది నా పెళ్లి చీరే. ఎంత బాగుంది కదా, మెమరీస్ ఇవన్నీ. చూడండి, ఇది కుయ్యాంజనేయులు అంట. చూపెట్టు, పేరు చూపెట్టు. ఇదేమో కుయ్య వినయ్ కుమార్ అంటే ఇద్దరం ఒకటే ఇల్లు గారు మమ్మల్ని. నువ్వు ఎందుకు డివైడ్ చేస్తావు మమ్మల్ని అని చెప్పేసి అంటున్నా. నువ్వు లేకుండా మనం ఏమెట్లు ఉండాలి? ఎందుకుంటావు? రేపు వస్తావన్నావు కదా దావత్కు. రేపు వస్తా, కానీ నైట్ ఉండాలి కదా. అబ్బా అబ్బా, ఏమి డైలాగు రా నీ పిల్లలు నీ పెళ్ళాం ఉండగా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుయా వ్లాగ్స్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ వేసుకోండి. సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అవి అందరు చెప్పండి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పండి. ఇప్పుడే టీవీలో నేషనల్ యాంథమ్ పాట వచ్చింది. సో ఇద్దరు సెల్యూట్ చేసి కూడా నేషనల్ యాంథమ్ పాడిర్రు. సో అది చూస్తారు టీవీలో. ఇప్పుడు వీళ్ళకి స్కూల్ ఉంది. ఎవర్రా పిఎం మోదీ? మీకు తాతానా? ఇండియా వచ్చిందా? అవును. అవునా? సో వీళ్ళకైతే స్కూల్ ఉంది, 1 అవర్కి ఉంది. ఫ్లాగ్ హోస్టింగ్ అయినాక పంపిస్తారంట. సో వీళ్ళు రెడీ అయితే అయిపోయారు ఇప్పుడు. మరి యాన్యువల్ స్కూల్లో ఏమేమి ఇచ్చిరా చూపిస్తుండు. ఏమి ఇచ్చిరే స్కూల్లో? బూందా? అదేంటి బూందీ? ఇంకా పప్పులు, స్వీట్. ఇది ఎవరిది హ్యాండ్? నీ హ్యాండ్? అయ్యో కాదు రాని, ప్లేట్ ఇవ్వచ్చుగా, తీస్తా కదా. నీ హ్యాండా? నీ హ్యాండ్ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. నీ హ్యాండ్ ఎప్పుడు చక్కగా పెట్టవు, ఇట్లా పెడతాడు ఈ హ్యాండ్. రియాన్స్ అంట. ఇది హవీష్, ఇది రియాన్స్. మా హవీష్ గారు ఎంత నీట్గా పెట్టించాడు, మరి రియాన్స్ గారు ఎట్లా పెడతాడు? ఎందుకురా చక్కగా పెట్టావు ఎప్పుడు? చెప్పు, చెప్పురా. షాక్స్ ఇప్పుకుంటుండు. ఇగో మా ఇల్లు చూస్తే ఎట్లుండదు చూస్తారా మీరు? ఇగో ఇట్లుంటుంది. అత్త మనం ఎందుకు ఇట్లా పెట్టుకున్నాం అన్నీ ఎందుకు పెట్టుకున్నామంటే దావతులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి. టైం దొరికిందని ఏ చీర ఏం కట్టుకోవాలి, ఏ దావత్కి ఏది కట్టుకోవాలి, ఏ మ్యారేజ్కి ఏం కట్టుకోవాలని తీసినాం. సో ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నాం, మేము సెలెక్షన్ చేసుకుంటున్నాము. అంతలో పిల్లలు వచ్చేసారు. సో ఇప్పుడు జల్దీ పెట్టేసి సెలెక్ట్ చేసుకొని లోపల పెట్టేసి పని ఉందనే ఉంటుంది. లేరు కదా పిల్లలు కదా, చూద్దామని తీసినాం. ఇప్పుడు వచ్చేసారు. ఇక అన్నీ తీసి కింద పడేస్తూనే ఉంటారు. అవి నానా, ఇది నీదా? మా విశ్రాంతి నీట్గా ఉంటుంది. మరి రియాన్శాంతి ఇది మెల్లగా. సో గైస్, ఇది నా పెళ్లి చీరే. ఇది పెళ్లి చీర, నా పెళ్ళి బ్లౌజ్. ఎంత బాగుంది కదా, మెమరీస్ ఇవన్నీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చూడగారు. ఇది హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పు. ఇది అందరికి చెప్పు, అందరికి హ్యాపీ. టైం అవుతుంది, నడవండి. నడువు ఉండే ఇండిపెండెన్స్ డే. నాన్న షూలు వేసుకొని ఇట్లా తొక్కుతారా? రేపు మా మామ గృహప్రవేశం ఉంది ఇంటిది. సో నేను సపరేట్గా పెట్టాలంట, మమ్మీ సపరేట్గా పెట్టాలంట. నేను ఏమన్నానంటే ఇద్దరం కలిసి ఒకటే దాంట్లో పెడతాం. యాన్వలప్ అంటే 2 యాన్వలప్ పెడుతున్నాడు. ఇది సపరేట్ వినాయకుయ్య అంట, అంజనీయులు అంట. నేను అన్నాను ఇద్దరు మనీ తీసుకొని అంజనీయుల దాంట్లోనే పెడతామంటే సపరేట్ చేసేస్తున్నాం మిమ్మల్ని ఇద్దరిని. లెక్క ఉంటుంది మమ్మీ, కానీ ఒకటే యాన్వలప్లో పెట్టిస్తే కదా అని చెప్పేసి అంటున్నా. ఇది చూడండి, ఇది కుయ్యాంజనేయులు అంట. చూపెట్టు, పేరు చూపెట్టు.
ఇదేమో కుయ్య వినయ్ కుమార్ అంటే ఇద్దరం ఒకటే ఇల్లు గారు మమ్మీ. నేను చెప్పేది ఏంటంటే అన్నీ కలిపేసి డాడీ పేరు పైన ఇచ్చేస్తే అయిపోతారు కదా అని చెప్పేసి. నీకు అర్థం కావు కొన్ని, నన్ను చేస్తావు ఎట్లయినా నా అల్లుడని ఆయన. నువ్వు నీ ఇంట్లోకి నువ్వు పోయినావు కానీ ఈ ఇంట్లోనైతే లేవు కదా. అవును మమ్మీ, నా అట్లా అని చెప్పేసి అంటలే నేను. మామ నాకు పెట్టింది నేను అదంటలే నేను. మనం ఇద్దరం సపరేట్ ఎందుకు ఒకటే నేను డాడీ కలిపేసి ఒకటే హ్యాండ్లప్ ఇస్తే డాడీ పేరు పైన ఇచ్చేద్దాం హ్యాండ్లప్. నువ్వు ఎందుకు డివైడ్ చేస్తావు మమ్మల్ని అని చెప్పేసి అంటున్నా. నువ్వే చేస్తావు డివైడ్. నీకున్నంత పట్టింపు నీకున్నంత అవి ఇంకా ఎవ్వరికి ఉండే. అట్లా కాదు, ఇట్లా మనిషి పెట్టాను మంచిగా ఏమనంటే నీ సపరేట్ నా సపరేట్ అంట. దానికి ఆల్రెడీ పెట్టినా. ఏంటో ఏమి పూష చూడు చదువుకుంటుంది, దావతులు ఉన్నాయని ఏం చీర కట్టాలని చదువుతుంది. ఇన్ని ఉంటాయి రావు ఇవన్నీ ఉషే చీరలు. ఏది కట్టదు మళ్ళీ అవసరానికి. ఇట్లా రుబ్బులాడుతుంది, ఇట్లా పెడుతుంది. మళ్ళీ ఒకేషన్ బట్టి సారీ కట్టుకోవాలి. మళ్ళా చూడు అనేది మన పెళ్లి చీరే. ఎప్పుడు యూజ్ అవుతాయి కదా. తిరుపతికి వెళ్ళేటప్పుడు కట్టుకోలేదు, ఎందుకంటే వైట్ కదా ఏమైనా అంటుతుందని భయం నాకు. ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి మామ? గృహప్రవేశాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, డిన్నర్లు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, శ్రావణ మాసం అన్నీ ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం ఉంది, నాగుల పంచమి ఉంది, రాఖీల పూర్ణం ఉంది. శ్రావణ మాసం ఇది ఎవరు పాటిస్తుంది? నువ్వు? నా కోడలు పాటిస్తారు. ఇంకెవరు పాటిస్తారా? మీరు పాటిస్తారేమన్నా? రోజు ఒక అండే లేవు అట్లా. ఆడవాళ్ళం అంటే పాటిస్తాం, మగవాళ్ళకి అట్లా ఒప్పుకుండదు కాబట్టి మేమే చేసుకుంటాం. అదే శ్రావణ మాసము, పెళ్ళిళ్ళు, డిన్నర్లు, దావతులు, పండుగలు అన్నీ ఉన్నాయని తీసుకుంటుంది. ఎప్పుడు వస్తావు? నేను రేపు దావత్ కాగానే వస్తూనే ఉంటాను. ఇవాళ పోతున్నా, ఒకరోజు సాయంత్రం పోతున్నా, రేపు మీ ఎంబడి వచ్చేసేస్తా. ఏముందని? మీ అన్నగారి ఇంటికి వెళ్తున్నావు? మా అన్న గృహప్రవేశం, మా అన్న చిన్న అన్న. నువ్వు లేకుండా మనం మేము ఎట్లా ఉండాలి? ఎందుకుంటావు? రేపు వస్తావన్నావు కదా దావత్కు. రేపు వస్తా కానీ నైట్ ఉండాలి కదా. అబ్బా అబ్బా ఏమి డైలాగు రా. అయ్యా నీ పిల్లలు నీ పెళ్ళాం ఉండగా మా ఆయననే మంచిగా చూసుకోరు, నేను లేను. డాడీ ఇక్కడ ఉంటాడు. అమ్మో భయమే డాడీ ఉంటే. అదే మా ఆయన ఉంటాడు. డాడీ ఉంటే భయం అమ్మా నాకు. అమ్మో చాలా భయం అయ్యా నీకు. డాడీ అన్ని సర్దుకుంటుంది, పోతుంది కదా ఇప్పుడు. అన్ని సర్దుకుంటుంది, చూసుకుంటుంది. జాగ్రత్త వెళ్ళు, ఓకేనా? నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఐ మిస్ యూ. సో మా అత్తమ్మ రెడీ అయిపోయింది. అవి మా అత్తమ్మ మూట సంచి బ్యాగ్. ఇవో బ్యాగ్. ఏం పెట్టుకున్నావు అత్తమ్మ బ్యాగ్లా? 2 చీరలు తీసుకున్నా. అంతే. అంతేనా? అంతే. ఒక ఫోను, 2 చీరలు, ఒక పర్స్, అంతే. అమ్మమ్మ కాదురా అమ్మ. మా అన్న దగ్గర పోతున్నా. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి పోతుంది. అర్థమైందా? దావతుంది. రేపు రావాలి మన. మీరు జల్దీ రంటమ్మా. వస్తా జల్దీ. కాదు ఇంత జల్దీ పోతున్నావు వై? ఇంత జల్దీ ఏముందని? ఒక రోజు ముందు మీ అమ్మగారి ఇళ్ళ పోరా మీరు? బాగున్నారమ్మా? చూసినా మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి పోతుందని చెప్పేసి ఎంత సంతోషం వస్తుందో ఫేస్లా. మా పిల్లలు ఏడుస్తున్నారు. మీ పిల్లలు ఏడుస్తున్నారా? పెట్రా అవి అవి నో అవి నో. అరే పెట్రా. ఏ అవిష్ నాని వెళ్తుంది నడు. అరే ఫంక్షన్ ఉంది ఇష్టమా? వెళ్తే వాడు కూడా వస్తాడంటే, లేకపోతే లేదంట. రేపు వస్తాం కదా ఫంక్షన్కు. రేపు మమ్మీ రండి, మమ్మీ తాత డాడీ అందరు రండి. ఓకే సరే. ఒక నోటు. ఏం నోట్రా? అంటే అది ఇస్తే పంపిస్తావా? నువ్వేమన్నా టోల్ గేట్ వా? గాడు బ్యాగ్ పట్టుకొని కింది దాకా వాళ్ళ నాని తోలిస్తుంది.
బాయ్ బాయ్, జాగ్రత్త. రేపు రండి పెళ్ళి ఏ టైంకి? మీరు చూసుకొని వెళ్ళారండి. సరే. ఏ చింగుతుంది రావున చీరలన్నీ. ఏం బ్యాగ్ తీసుకో కర్ర కాదు అట్లా వేసావా అవిష్? ఏమవుతుంది ఇక్కడ నావే అన్నా. ఒక్కడేమో బైక్ దగ్గర నిలబడ్డాడు, ఇంకొకడేమో సామాన్ తీసుకోబోతుంది కిందికి. వామ్మో, వచ్చిందా? వస్తుంది వస్తుంది. హాట్ ఎందుకు ప్రిఫర్ చేయలేదంటే అత్తమ్మకి బైకే ఇష్టం, బైక్లో వెళ్ళడమే కంఫర్ట్ అని చెప్పేసి బైకే బుక్ చేయమన్నది. అందుకే బైకే బుక్ చేసిన. వచ్చింది. అగో వాళ్ళిద్దరు చూడు. బాయ్ బాయ్. నువ్వు రావాలి. బాయ్. తాతమ్మడి అన్నీ తెచ్చుకో. తాతమ్మడి అన్నీ తెచ్చుకో. అక్కడ పండుకుంటుంది రా బా. అన్ని క్వశ్చన్లు. 37. బాయ్, మెల్లగా. ఏ నడు, వెళ్ళిపోలేడు. అవి బండిలు వస్తున్నాయి, నడు. నువ్వేంద్రా బయట? దయ్యం వస్తుంది. ఎందుకు నీ బాధ? వెళ్ళేటప్పుడు ఏమో ఏడవాలి, ఇప్పుడేమో డ్రామాలు చేస్తున్నావా? నడు లోపల నడు. రారా మనం లోపల వెళ్ళిపోదాం. అగో వాళ్ళు అక్కడ, అగో అక్కడ ఏమో చేస్తుర్రు. ఆ బైక్ దాంట్లో వేసుకొని వెళ్ళిపోతారు. ఈయన నడు నడు నడు, మనం వెళ్ళిపోదాం. ఈయన ఏడుపు చూసిర్రా? అగో పోయేటప్పుడేమో బాయ్ చెప్తాడు, వెళ్ళేటప్పుడు వెళ్ళమని చెప్తాడు. మళ్ళీ వెళ్ళినాక ఇట్లా డాడీ కావాలని సో గైస్ ఇవన్నీ మా కామనే. సో ఇది ఇవాళ బ్లాగ్. సో రేపటి బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ వెల్, బాయ్.